కాంప్రహెన్సివ్ రివిజన్ SIR ఈ ప్రక్రియ మొదలైనప్పుడు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల కంటే కూడా ముందుగా నిలబడి ఒక హేతుబద్ధంగా శాస్త్రీయంగా ఇది జరగాల అని చెప్పని ఈ ప్రక్రియ వల్ల ప్రజాస్వామ్యం బలపడుతుంది, ఎన్నికలు న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరుగుతాయని చెప్పని బలంగా నమ్మి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా అంత పెద్ద ఎత్తున BLAలను గౌరవ KTR గారు, గౌరవ హరీష్ రావు గారు వీళ్ళంతా కూడా అనేక నియోజకవర్గాలు తిరిగి మరి BLAలను సమాయత్తపరిచి ఎన్నికల కమిషన్ చేపట్టినటువంటి SIR కార్యక్రమంలో అత్యంత చురుకైనటువంటి ఒక పాత్ర పోషించినాం. ఇంత పెద్ద ఎత్తున మాతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా మోరార్లెస్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్. దురదృష్టం ఏంటంటే SIR ప్రక్రియ అనగానే మనకు ముందొచ్చింది ఏంటి అంటే, ఒకటి బోగస్ ఓటర్లు ఉంటే వాళ్ళను రద్దు చేస్తారు, షిఫ్ట్ అయిన ఓటర్లు ఉంటే వాళ్ళను డిలీట్ చేస్తారు, లేకపోతే షిఫ్ట్ చేస్తారు, డూప్లికేట్ ఓటర్లు ఉంటే తీసివేస్తారు, చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళను పూర్తిగా కూడా దాంట్లో నుంచి తీసేస్తారు అని చెప్పాను. అంటే ఏంటి, ఫుల్ ప్రూఫ్ పద్ధతిలో ప్యూరిఫికేషన్ ఆఫ్ ది ఎలక్టోరల్ రోల్ అది. తద్వారా మనకు వచ్చినటువంటి ఒక సంఖ్యాపరంగా చాలా చోట్ల నెంబర్ ఆఫ్ ఓటర్స్ హ్యావ్ డిక్రీస్డ్. వింతేందా అంటే, ఒక పక్కన బోగస్ ఓట్లను తీసేసినట్టుగానే డూప్లికేట్ ఓట్లను తీసేసినట్టుగా కనబడుతూనే మరో పక్కన మళ్ళా బోగస్ ఓట్స్ నమోదైనట్టుగా చాలా ఉదంతాలు ఇవాళ ముందుకు వస్తున్నటువంటి ఒక పరిస్థితి. ప్రత్యేకించి SIR ప్రక్రియ జరుగుతున్నటువంటి ఒక మొత్తం తరుణంలో కూడా BRS పార్టీ అనేక రిప్రజెంటేషన్స్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఇవ్వటమైంది. BLOs చాలా దగ్గర అసమర్థులు ఉన్నారు, అనర్హులు ఉన్నారు, సరి అయినటువంటి ఒక రీతిలో ఏదైతే మ్యాండేటరీ ఇంటింటికి వెళ్ళి మీరు వెరిఫై చేయాలనో, లేకపోతే క్రెడెన్షియల్స్ అన్నీ కూడా ఫుల్ ప్రూఫ్గా మీరు ఎగ్జామిన్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళను ఓటర్గా ఉండడానికి అర్హులా అనర్హులా తేల్చాలా అని చెప్పని గైడ్లైన్స్ ఉన్నప్పటికీ కూడా ఇవి చేయట్లేరని చెప్పని కంప్లైంట్స్ ఇస్తే కూడా వాటిని బేఖాతరు చేసి చాలా చోట్ల BLOలు కట్టలు వీధి చివరనో, లేకపోతే గుళ్ళనో, లేకపోతే కమ్యూనిటీ హాల్లోనో కూర్చొని ఏదో టేబుల్ వేసుకొని కూర్చొనో, లేకపోతే ఏదో రాజకీయ పార్టీ వాళ్ళ ఇళ్ళలో కూర్చొని తంతుగా నడిపినటువంటి ఒక విషయాన్ని కూడా చాలా సందర్భాలలో ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళినాం. అయినప్పటికీ కూడా చర్యలు చేపట్టలే. సాక్షాత్తు ఖైరతాబాద్ నియోజకవర్గంలో హైదరాబాద్ నడిగడ్డ అయినటువంటి, తెలంగాణ నడిగడ్డ, హైదరాబాద్ నడిగడ్డ అయిన ఖైరతాబాద్ నియోజకవర్గంలో బంజారా హిల్స్, ఇప్పుడు మన పార్టీ కార్యాలయం ఉన్న బంజారా హిల్స్ డివిజన్లో BLOలు ఇళ్లలోకి పోవట్లేరు, మీరు ఏదైతే మ్యాండేటరీ గైడ్లైన్స్ ఇచ్చినారో అవి అమలు చేయట్లేరు, ఇష్టం వచ్చినట్టుగా ఒక దగ్గర కూర్చొని కట్టలు ఫామ్లు పంచుతున్నారు అంటే, ఈ సమస్యలు ఏమనెత్తినటువంటి BRS BLAల పైన అక్రమ పోలీసు కేసులు పెట్టి వాళ్ళను జైలుకు పంపాలనే ప్రయత్నం జరిగిన ఒక విధానాన్ని కూడా గుర్తు చేస్తాను. ఇంత జరిగిన తర్వాత దుర్మార్గం ఏంటయా అంటే, ఓట్లు తగ్గకుండా ఓట్లు పెరిగినాయి అనటానికి నేను ఒక ఉదాహరణ తమ దృష్టికి నేను మీ ద్వారా నేను ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాను, ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ లిస్ట్ నేను మీకు ఏదైతే చూపెడతా ఉన్నానో, ఈ లిస్టు అసెంబ్లీ నెంబర్ 60 ఖైరతాబాద్ నియోజకవర్గం 60 నెంబర్, బూత్ నెంబర్ 237 అంటే పార్ట్ నెంబర్ 237, హౌస్ నెంబర్ వచ్చేసి 8-2-684/250. ఇది మన పక్కనే ఉన్నటువంటి ఒక MLA కాలనీలో ఉన్నటువంటి ఒక నివాసం. ఇది నివాసం. ఇక్కడ మీకు పైన ఇక్కడ కనబడుతుంది అనమాట. అది టచ్ స్టోన్ అని చెప్పని ఒక సంస్థ టచ్ స్టోన్ ఫౌండేషన్ అని చెప్పని ఒక సంస్థ నడుస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆఫీస్ ఇది. ఈ ఆఫీస్లో SIR ప్రక్రియ కొత్త ఎలక్టోరల్ రోల్ మన డిక్లేర్ చేయకముందు ఉన్నటువంటి ఒక ఎలక్టోరల్ రోల్లో 19 మంది ఓటర్లు ఈ ఆఫీస్లో ఉన్నట్టుగా
మనకు రిజిస్ట్రేషన్లో కనబడతా ఉండే. మా బిఎల్ఎల్ అంతా పోయి చెప్పినారు. బిఎల్ఎల్ అంతా వెళ్ళిపోయి ఆ స్థానిక బిఎల్ఓలకు తర్వాత ఈఆర్ఓలకు వెళ్ళి చెప్పి ఒక ఇట్లా బోగస్ ఓట్లు ఉన్నాయా, చాలా చోట్ల ఆఫీసులు ఉన్నాయి, ఆఫీసులలో కూడా ఇండ్లు అని చెప్పి చూపెట్టుకొని దొంగ ఓట్లు రాయించుకున్నారు, ఇవన్నీ కూడా తీయాలని చెప్తే సరే స్థానిక బిఎల్ఓలతో గొడవలు, పోలీసు కేసులు, ఇదంతా పంచాయతీ నడిచింది ఒక ఎత్తు. తగ్గకపోగా వింతేందా అంటే అదే ఇంట్లో, నేను ఇంతకుముందు పెట్టిన ఇంట్లో మీకు అదే ఇంట్లో ఇక్కడ 44 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇది 19 ఓట్లు ఇదే ఇంట్లో ఉన్న లిస్టు, 19 ఓట్లు ఇదే ఇంట్లో. మన కొత్త ఎలక్టోరల్ డిక్లేర్ చేస్తే ఎంత అయింది? 44 అయింది. కనీస ఇంగితం లేదు, ఔచిత్యం లేదు, గైడ్ లైన్స్ పట్ల చిత్తశుద్ధి లేకుండా ఎన్నికల సంఘం వాళ్ళు, వాళ్ళ ప్రతినిధులు ఈఆర్ఓ కానీ బిఎల్ఓలు కానీ ఇంకెవరన్నా కానివ్వండి, ఏఈఆర్ఓలు ఎవరన్నా కానివ్వండి, యూ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక బాధ్యతతో నువ్వు వెళ్ళి వీడు ఉన్నాడా లేడా. ఇప్పుడు ఫామ్ 6 ఇచ్చినారు, మరి ఫామ్ 6 ఇస్తే ఈ ఫామ్ 6 ఇచ్చినంత మాత్రాన 44 మందిని యాడ్ చేసి పడేస్తారా? సరే చేస్తే కూడా చేద్దరేమో అనుకుందాం, వాడు జెన్యూన్ ఓటరా కాదా, అసలు అది అందులో నివాస యోగ్యమైనటువంటి ఒక బిల్డింగా లేకపోతే అందులో ఏమైనా ఆఫీస్ నడుస్తుందా కూడా వెరిఫై చేయకుండా ఒక నాన్ రెసిడెన్షియల్ ప్రైవేట్ ఇంట్లో, ప్రైవేట్ ఆఫీస్లో 44 మంది ఉన్నట్టుగా కొత్త పబ్లికేషన్లో ఎలక్టోరల్ రోల్లో చూపెడుతున్నటువంటి ఒక పరిస్థితి. నేను దీని మీద చాలాసార్లు చెప్పినాం కూడా. నాన్ సీరియస్గా ఉన్నారు, బిఎల్ఓస్ అంతా నాన్ సీరియస్గా ఉన్నారు, ఈఆర్ఓలు నాన్ సీరియస్గా ఉన్నారు, వీళ్ళపైన సరైన చర్యలు తీసుకోవాలా, మోటివేటెడ్గా లేరు, వాళ్ళపైన అజమాయిషీ లేదు, మానిటరింగ్ లేదని చెప్పినప్పటికీ కూడా పట్టించుకోలేదు. పర్యవసానం ఏంటంటే ఎక్కడైతే ఓట్లు తగ్గినట్టే చూపెడుతున్నాయి, మరో పక్కన ఓట్లను బోగస్ ఓట్లను నమోదవుతుంటే గుడ్డుగుర్రం పళ్ళు దవ్వినట్టుగా ఎన్నికల సంఘం పనిచేస్తుందన్నట్టు విషయాన్ని మీడియా ద్వారా నేను ఎన్నికల సంఘానికి తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ సమాజాన్ని అప్రమత్తం చేయాలా, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను బిఎల్ఏలను క్షేత్రస్థాయిలో అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం పెట్టడమైంది. నేను అడుగుతా ఉన్నాను ఎన్నికల సంఘాన్ని, ఏ బిఎల్ఏ హూ మేడ్ ఏ కంప్లైంట్ ఫ్రమ్ బీఆర్ఎస్ హ్యాస్ బీన్ విక్టిమైజ్డ్. మరి ఇవాళ ఏం సమాధానం చెప్తారు చెప్పండి? అలా బిఎల్ఓలు తప్పు చేస్తున్నారు, మీ ఈఆర్ఓ పనిచేయట్లేడు అంటే బిఎల్ఏ పైన కేసులు పెడతారు. మరి వాళ్ళనేమో ఈ రకమైనటువంటి ఒక రీతిలో బోగస్ ఓట్లన్నీ నమోదవుతున్నాయి. కాబట్టి వెంటనే ఇది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే. ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో చాలా చోట్ల ఇట్లా మిగతా రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చి ఉంటారు. మరి వాళ్ళందరినీ గుర్తించి ఏరివేతకు గురి చేయాల్సింది పోయి వాళ్ళందరినీ కూడా ఓటర్లుగా నమోదు చేయటం అనేటువంటిది నేరం అవుతుంది. కాబట్టి ఈ నేరపూరిత చర్యకు పాల్పడడానికి ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా సహకరించిండు అని ఆరోపణలు వస్తున్న ఈఆర్ఓ పైన చర్యలు తీసుకోవాలా, అతనిపైన వేటు వేయాలా. సంబంధిత బిఎల్ఓలు ఎవరైతే పార్ట్ నెంబర్ 237 బిఎల్ఓలు ఉన్నారో వాళ్ళపైన కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తూ నేను అన్ని రాజకీయ పార్టీల బిఎల్ఏలకు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బిఎల్ఏలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దెర్ ఆర్ మెనీ సచ్ కేసెస్ అక్రాస్ తెలంగాణ అండ్ హైదరాబాద్. దయచేసి అప్రమత్తంగా, ఎన్నికల కమిషన్ ఏదో తూతూ మంత్రంగా చేసే ఈ ప్రహసనానికి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఈ దొంగ ఓట్లను ఎట్లయితే మా వాళ్ళు బీఆర్ఎస్ బిఎల్ఏలు గుర్తించినట్టుగానే మీరు కూడా మీ బూత్లలో గుర్తించి ఈ బోగస్ ఓట్ల నమోదు కార్యక్రమాన్ని దయచేసి గుర్తించాలా, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి నియంత్రించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదం. థ్యాంక్ యూ. తప్పకుండా అన్న, మంచి ప్రశ్న, థ్యాంక్ యూ. దీనిపైన ఫార్మల్గా ఒక కంప్లైంట్ చేస్తాము, తప్పనిసరిగా ఫార్మల్ కంప్లైంట్ చేస్తాము. అండ్ త్రూ మీడియా వీఆర్ ఆల్సో మేకింగ్ అన్ అపీల్ టు ద చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా and also Chief Electoral Officer of Hyderabad. మీరు ఈఆర్ఓ పైన చర్యలు తీసుకోండి. ఈ 44 ఎట్లా వచ్చినా ఎంక్వైరీ అలాట్ చేయండి. ప్లీజ్ కాల్ ఫర్ అన్ ఎంక్వైరీ. ఎవడి 44 మంది? 19 మందే దొంగ ఓట్లు ఉన్నాయిరా నాయన అందులో అంటే నువ్వు ఏకంగా 44 పెంచేసినట్టయితే ఇట్స్ అ fraud on the entire SIR process, fraud on the entire electoral role that you have prepared. కాబట్టి తప్పనిసరిగా దీనిపైన విచారణ జరగాలని డిమాండ్ చేస్తాం. తర్వాత సంబంధిత ఈఆర్ఓ పైన మిగతా అధికారుల పైన చర్యలు చేపట్టాలని చెప్పని కూడా తప్పనిసరిగా డిమాండ్ చేస్తాం. ఏ ఫార్మల్ రిప్రజెంటేషన్ విల్ సబ్మిట్. నేను అదే చెప్పిన ఇంతకుముందు మీకు. ఇప్పుడు ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అన్నట్టుగా ఏ బిఎల్ఓలు తప్పు చేస్తున్నారు అని చెప్పని
వాళ్ళు ఒక దగ్గర కూర్చొని కట్టలు ఆఫీసులు ఫామ్స్ అన్ని పంచుతున్నారు, ఇంటింటికి పోయి వెరిఫై చేయట్లేరు అని చెప్పని మా రాజు తనే కంప్లైంట్ చేసిండు. కంప్లైంట్ చేసినందుకు అతనితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నరసింహ అని ఇంకొక బిఎల్ఏ కూడా కంప్లైంట్ చేసిండ్రు. కంప్లైంట్ చేస్తే ఇక దాన్ని చిలవలు పలవలు కింద మీద పెట్టి ఫ్యాబ్రికేటెడ్ కేసు చేసి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి రిమాండ్ చేయాలని ప్రయత్నం చేసిండ్రు. సరే, లా టుక్ ఇట్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. మా అడ్వకేట్లు లీగల్ సెల్ పోయింది, మా